and this recording will be available in your group itself. Okay, so myself Ganapati. Okay, so I'm a software engineer with 12 years of experience, and also I'm a trainer. Okay, technical trainer. So welcome to the Python class, and so let's start. I'll share my screen. Okay. So మీరు okay, you guys can reply via message, okay, via chat if you having any noise from your end. Okay, so మీరు పైథాన్ అండ్ పైచార్మ్ ఇన్స్టాల్ చేసుకున్నారా? Okay, Pujit have installed, and what about Tanmay? Okay, so no problem. I sent him to install. He will install after the class. Yeah, no problem, no problem. Okay, so the first class will be having very basics. Okay, and next class onwards మనం ఇంకా డీప్గా చెప్పుకుందాము. బట్ ఒకటి మీ సైడ్ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే బీ రెగ్యులర్ టు ద క్లాసెస్. ఓకే, అండ్ ఆల్సో మనము ప్రాక్టీస్ ఏదైతే అనుకుంటామో, సో ప్రాక్టీస్కి ఏదైతే ఇస్తామో అది తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. సో దట్ ఈస్ ద గుడ్ ఎనఫ్. ఓకే, ఓకే, సో I'm starting from the basics, very basic. Okay, let me open it. Okay, so అసలు మీకు అంటే ప్రోగ్రామింగ్ అనేది అసలు ఐడియా లేదు అన్న దగ్గర నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో దట్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ ఫర్ యూ గైస్. సో మనకి పైథాన్ అనేది ఏంటి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జనరల్గా మనకి లాంగ్వేజ్ అనగానే దేనికి ఉపయోగపడుతుంది? సో లాంగ్వేజ్ దేనికి ఉపయోగపడుతుంది? సో ఒక పర్సన్ ఉన్నాడంటే కనుక, ఓకే, ఒక పర్సన్ వేరొక పర్సన్తో ఓకే కమ్యూనికేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎయిదర్ అది ఇతనికి వర్క్ చెప్పడానికి అవ్వచ్చు, లేదంటే ఇతను ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి అవ్వచ్చు. సో మళ్ళీ క్వెరీ అండ్ రిజల్ట్ కూడా అవ్వచ్చు. మనం ఇప్పుడు ఎక్కడన్నా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళామనుకో, మనము టికెట్ అడుగుతాము, వాడు టికెట్ ఇస్తాడు. ఓకే, సో మనం ఏమవుతుందో ఒక క్వశ్చన్ ఒక ఆన్సరు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఏ కమ్యూనికేషన్. ఓకే, సో ఇక్కడ పైథాన్ అనేది ఏమనుకుంటున్నాం? ఇది నార్మల్ లాంగ్వేజ్ కాదు, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనకి లాంగ్వేజ్ అంటే తెలుసు, బట్ వాట్ ఈజ్ ద ప్రోగ్రామింగ్? ఓకే, సో ప్రోగ్రామింగ్లో మళ్ళీ ఇంకేముంది? ప్రోగ్రామ్ అనే వర్డ్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి నార్మల్గా పర్సన్ టు పర్సన్ కమ్యూనికేట్ అవ్వాలి అంటే లాంగ్వేజ్ కావాలి. అండ్ ఒకవేళ అంటే ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి వర్క్ చెప్పాలి అంటే కనుక జనరల్ లాంగ్వేజ్ సరిపోద్ది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి తెలుగు వచ్చు, ఓకే, ఇతనికి హిందీ వచ్చు అనుకో, అప్పుడేం చేస్తాడు? వీడు హిందీ నేర్చుకుని హిందీలో వాడికి చెప్తాడు. ఓకేనా, సో సేమ్ వే ఒక పర్సను హ్యూమన్తో కాకుండా ఒక కంప్యూటర్తో వర్క్ చేయించాలి అనుకో, ఓకే, మనం ఏం చేయాలి? మనకి నార్మల్ లాంగ్వేజెస్ వచ్చు, తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఇవన్నీ వచ్చు. బట్ కంప్యూటర్కి ఏమొచ్చు? ఇవన్నీ రావు కదా. కంప్యూటర్కి వచ్చిందల్లా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు అనమాట. ఓకే, సో ఆ లాంగ్వేజ్ డిఫరెంట్. మనకి ఆ లాంగ్వేజ్ లిస్ట్ చూసుకుంటే మనకి వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ పైథాన్, ఓకే, జావా, సి, C++, ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి. ఓకే, సో బట్ పైథాన్ ఈజ్ అ బేసిక్ లాంగ్వేజ్ అనమాట, అంటే ఈజీ టు లెర్న్ లాంగ్వేజ్. ఓకే, సో ఇప్పుడు మనం కంప్యూటర్తో మనం కమ్యూనికేట్ చేయాలి, కంప్యూటర్కి వర్క్ చెప్పాలి అంటే కనుక వీ హ్యావ్ టు నో అట్లీస్ట్ వన్ లాంగ్వేజ్ ఫ్రమ్ దిస్. ఓకే, సో అట్లీస్ట్ వన్ లాంగ్వేజ్. సో కంప్యూటర్తో పని చెప్పాలి, కంప్యూటర్ దగ్గర నుంచి రిజల్ట్ తీసుకోవాలి అంటే కనుక సో వీ నీడ్ టు నో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే,
సో ఇప్పుడు దీన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటారు? ఓకే, జస్ట్ మనకు ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఓకే, ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒక టేబుల్ ఫ్యాన్ ఒకటి ఆర్డర్ పెట్టామనుకో. ఓకే, స్టాండ్ ఫ్యాన్ ఏదో ఒకటి. ఓకే, ఒక స్టాండ్ ఫ్యాన్ లాంటిది ఆర్డర్ పెట్టామనుకో. ఓకే, సో మనకు ఐటెం ఆర్డర్ పెట్టగానే వాడు అంటే ఇది ఇలా ఇవ్వడు కదా, ఇది ఇలా ఇవ్వకుండా ఏమిస్తాడు, ఫ్యాన్ సెపరేట్ ఇస్తాడు. ఓకే, స్టాండ్ సెపరేట్గా ఇస్తాడు, మళ్ళీ బేస్ సెపరేట్గా ఇస్తాడు, మళ్ళీ ఇంకా రెక్కలు కూడా సెపరేట్గా ఇస్తాడు. ఓకే, కానీ మనకి ఏం రాదు అంటే మనకేం తెలీదు, ఈ ఫ్యాన్ గురించి ఏమీ తెలీదు. మనం జస్ట్ ఆర్డర్ పెట్టాము, ఇది వచ్చేసింది. ఎదర్ ఫ్యాన్ ఆర్ బైసికల్, ఎనీథింగ్. ఓకే, ఎనీ ఐటమ్ విచ్ కెన్ కమ్ యాజ్ అ పార్ట్స్, నాట్ యాజ్ అ కంప్లీట్ ఫిక్స్డ్ ఐటమ్ అనమాట. ఓకే, ఇప్పుడు వీటితో పాటు వాడు ఇంకోటి పెడతాడు, అదేంటి, యూజర్ మాన్యువల్ ఆర్ గైడ్. సో అంటే మనకి విడివిడిగా పార్ట్లు ఇచ్చేస్తాడు వాడు, కానీ వాటితో పాటు వాడు ఏం చేస్తాడు, ఒక గైడ్ని కూడా ఇస్తాడు. ఆ గైడ్లో ఏముంటుంది, స్టెప్ బై స్టెప్ హౌ టు ఫిట్ అన్నది ఉంటుంది. ఓకే, హౌ టు ఫిట్ ఆర్ మేక్. ఓకే, సో హౌ టు మేక్ అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. వాడు ఏం చెప్తాడు స్టెప్ 1లో, ఓకే, ఫ్యాన్ బిగించుకోమంటాడు, లోపల ఈ రెక్కలు ఉన్నాయి బిగించుకోమంటాడు. లేదంటే స్టెప్ 2లో స్టాండ్, ఈ బేస్ని ఈ స్టాండ్ని బిగించమంటాడు. ఓకే, స్టెప్ 3లో మళ్ళీ ఈ పై పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి దీన్ని బిగించమంటాడు. ఓకే, ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, హీ ఈజ్ పాసింగ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నీ ఏంటి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. దేనికి ఇవి, టు బిల్డ్ ఆర్ ఫిక్స్ ది ఫ్యాన్. ఓకే, సో మనకి ఇది ఏం చేస్తున్నాడు, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పంపుతున్నాడు. మనం ఏం చేయాలి, స్టెప్ 1 ఏం చెప్పాడు అది మనం ఫాలో అయ్యి దాన్ని బిగించేస్తాం. స్టెప్ 2 ఏం చెప్పాడు అది ఫాలో అయ్యి దాన్ని కూడా చేసేస్తాం. తర్వాత స్టెప్ 3, ఇవన్నీ స్టెప్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి ఏముంటుంది, మనం ఏం చేస్తున్నాం, వీఆర్ టేకింగ్ ఇన్పుట్. అంటే మనం ఈ ఐటమ్స్ని తీసుకుని ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి మనం ఏం చేస్తున్నాం, లాస్ట్కి ఫ్యాన్ అనేది బిల్డ్ చేస్తున్నాం. ఓకేనా, ఫ్యాన్ని బిల్డ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి వాడి గైడ్ని ఫాలో అవుతా కొన్ని ఐటమ్స్ని తీసుకుని మనము స్టెప్ బై స్టెప్ దీన్ని అంటే మనం దీన్ని చదువుకొని దీన్ని వర్క్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఇలా చదువుతున్నాము, వర్క్ చేస్తున్నాం. సో రీడింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఆల్ ది స్టెప్స్. ఓకే, సో ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ది ఆల్ ద స్టెప్స్ వీఆర్ గెటింగ్ ఏ కంప్లీట్ ఫిక్స్డ్ ప్రొడక్ట్ వస్తుంది. ఓకే, సో ఇలా గైడ్ ఇస్తేనే మనం చేయగలం. ఒకవేళ గైడ్ లేదనుకో మనం ఏమన్నా చేయగలమా, మనం ఏం చేయలేం. సో కంప్యూటర్ ఈజ్ సేమ్. ఓకే, కంప్యూటర్కి ఏమీ తెలీదు. ఓకే, కానీ ఒకటి మాత్రం తెలుసు, మనం ఏదైతే స్టెప్స్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఇది చెయ్యి అని. ఓకే, ఈ స్టెప్స్ని ఫాలో అవుతా రిజల్ట్ని ఇవ్వడం అయితే తెలుసు. కంప్యూటర్కి అది మాత్రమే తెలుసు, కంప్యూటర్కి అంతకు మించి ఏం తెలుసు. కాకపోతే ఈ స్టెప్స్ని మనం ఎలా ఇవ్వాలి, ఈ కంప్యూటర్కి తెలిసిన లాంగ్వేజ్లోనే ఇవ్వాలి. సో దట్ ఈస్ వాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ ప్రోగ్రామ్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. బట్ ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అన్నాము అంటే ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడమే
ప్రోగ్రామింగ్. ఓకే, సో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ అంటే అది ఫాలో అవ్వి స్టెప్ బై స్టెప్ చెయ్యడం అనమాట. ఓకే, ఇక్కడ ఫ్యాన్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం ఎలాగైతే స్టెప్ బై స్టెప్ చదివి చేసామో సో దాన్నే ఎగ్జిక్యూషన్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ అని చెప్పి అంటారు. ఓకే, సో ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటింగ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, అండ్ లాంగ్వేజ్, మనం ఏ లాంగ్వేజ్ అయితే ఉపయోగించి ఈ ఇన్స్ట్రక్షన్స్ని రాసి ఎగ్జిక్యూట్ చేస్తామో దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ మనకున్నది పైథాన్. సో ఎవరైనా ప్రోగ్రామింగ్ లోకి రావాలి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోకి రావాలి అంటే కనుక ఎయిదర్ దే గో ఫర్ ద సి లాంగ్వేజ్ ఆర్ ద పైథాన్ లాంగ్వేజ్. ఓకే, సి లాంగ్వేజ్ కూడా బేసిక్ స్టార్టే అండ్ పైథాన్ కూడా బేసిక్ స్టార్టే, బట్ కంపారిటివ్లీ సి లాంగ్వేజ్ కన్నా కూడా ఈజియర్ లాంగ్వేజ్ అన్నది పైథాన్. ఓకే, సో అర్థమైంది కదా వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అండ్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది అర్థమైంది కదా. సో మీకు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళిపోతాను. మీకు ఒకవేళ ఏదన్నా క్వశ్చన్స్ అంటే ఇమీడియట్గా ఉన్న దాంట్లో డౌట్లు ఉన్నాయంటే జస్ట్ మెసేజ్ ఇన్ ద మన గ్రూప్లో మెసేజ్ చేసేయండి. ఒకవేళ అంటే లాస్ట్లో మనకి 8:30 to 9:30 అనుకున్నాం కదా, సో లాస్ట్లో ఒక 10 minutes విండో ఒకటి పెట్టుకుందాము. ఆ 10 minutes విండోలో ఇంకా మీకు క్లారిటీ కావాల్సిన క్వశ్చన్లు ఏమన్నా ఉంటే కనుక వీ కెన్ హ్యావ్ ఎ Q&A సెషన్ వేర్ యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ అండ్ వీ కెన్ క్లియర్ ద థింగ్స్. ఓకేనా, సో అండ్ మీరు ప్రస్తుతానికి ఏంటంటే ఇది థియరిటికల్ క్లాస్ కాదు, ఇది కంప్లీట్ ప్రాక్టికల్ క్లాసు. మీకు కాలేజీలో చెప్పేది ఒకలా ఉంటుంది, కాలేజీలో ప్యూర్ థియరీ లాగా ఉంటుంది, బట్ మనకి ఏంటంటే వి లెర్న్ బై వర్కింగ్. ఓకే, మనం డైలీ ఏంటంటే ఇది ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి జస్ట్ హై లెవెల్లో మనకి ఇంట్రడక్షన్ ఉంటుంది, బట్ రెగ్యులర్ క్లాస్లో ఏముంటుందంటే మనం ప్రోగ్రామ్ రాసుకుంటూ ఉంటాము, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము, అలాగే నేర్చుకుంటూ ఉంటాము అనమాట. ఓకేనా, సో రిమెంబర్ దట్. అండ్ ఐ విల్ ప్రొవైడ్ నోట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, నేను సెపరేట్గా ప్రిపేర్ చేసిన నోట్స్ ఒకటి ఉన్నది, సో ఐ విల్ షేర్ ద కాపీస్. సో మీరు పేరాలు ఏమీ రాసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు క్లాస్ జరిగేటప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ హై లెవెల్ పాయింట్ మీకు అర్థమైనట్టుగా రాసుకోండి. మీ నోట్స్ ఒకటి మెయింటైన్ చేసుకొని మీకు అర్థమైన విధంగా రాసుకోండి. ఓకేనా, మీ ఎప్పుడు కూడా ఏంటంటే మీ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యేటట్టు రాసుకుంటే కనుక దట్ విల్ బి ద బెటర్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఓకే, అండ్ జనరల్గా నేను ప్రొవైడ్ చేసే నోట్స్ని ఏం చేస్తారు అంటే మీరు రెఫరల్ కింద తర్వాత మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ వేరే దానికి ఇంకా డెప్త్ వెళ్ళాలి అంటే కనుక దానికి ఉపయోగించుకుందరు కానీ. ఓకేనా, సో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, వాట్ ఈజ్ ద లాంగ్వేజ్, వాట్ ఈజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎన్ని ఉన్నాయి, అండ్ వాట్ ఈజ్ ద ప్రోగ్రామ్, అండ్ వాట్ ఈజ్ ద ప్రోగ్రామింగ్. ఓకేనా, సో సింపుల్ ఎగ్జాంపుల్, జనరల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది. ఓకే, సో నెక్స్ట్ సరే మనం పైథాన్ అనుకున్నాం కాబట్టి సో పైథాన్ అనేది ఎక్కడెక్కడ వాడతారు. ఓకే, పైథాన్ మనకి రియల్ టైంలో, ఎందుకంటే ఇప్పుడు ప్రోగ్రామింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ప్రోగ్రామింగ్ అనేది మనం యూజ్ చేసి మొబైల్ అప్లికేషన్ కానీ మనం ఇప్పుడు వాడే ల్యాప్టాప్లో కానీ ఇప్పుడు మనం స్కైప్లో చెప్పుకుంటున్నాం, ఈవెన్ ఈ స్కైప్ని తయారు చేయడానికి కూడా ప్రోగ్రామింగే కావాలి. ఓకే, there might be different language they use, but this is what the programming. ఓకే, ప్రోగ్రామింగ్ మనకి స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది ఎవరికి తెలియదు. సో అది ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడానికి ప్రోగ్రామింగ్ అనేది ఉపయోగపడుతుంది. సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాసుకుని అవన్నిటితో మనం ఒక సింగిల్ వర్క్ని కంప్లీట్ చేస్తే కనుక దాన్నే సాఫ్ట్వేర్. ఓకేనా, సో మనకి డైలీ వాడే ఇప్పుడు మనకి వాషింగ్ మిషన్ తీసుకున్నాం అనుకో, ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది, అందులో మనకి నెంబర్స్ గట్ట చూపిస్తాయి, ఎర్రర్ కోడ్స్ గట్ట చూపిస్తుంది. ఓకే, ఈవెన్ ఏసీ చూసుకున్నా కానీ టెంపరేచర్ ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ ట్రాఫిక్ లైట్లు తీసుకున్నాం అనుకో, ట్రాఫిక్ లైట్లో కూడా రెడ్, గ్రీన్, ఎల్లో టైం ప్రకారం మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అండ్ మనం పెట్టుకునే స్మార్ట్ వాచ్లు, డిజిటల్ వాచ్లు అన్నిట్లో కూడా ఏముంటుందంటే ఒక చిప్ లాంటిది ఉంటుంది, అందులో వీళ్ళు ప్రోగ్రామింగ్ రాసుకుంటారు. అంటే ప్రోగ్రామింగ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసుకుంటారు, ఇప్పుడు ఇది జరగాలి అని చెప్పి. అండ్ అవే
ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ప్రాసెసర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఆ డివైస్ స్మార్ట్ డివైస్లా వర్క్ అవుతూ ఉంటుంది. ఓకేనా, దట్ ఈస్ వాట్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆన్ ద ప్రోగ్రామింగ్. ఓకే, అండ్ పైథాన్ అనేది మెయిన్గా ఇప్పుడు మనకి పాపులర్ అయింది. అండ్ దీన్ని ఎక్కడెక్కడ వాడుతున్నారు అంటే మెయిన్గా మనకి మీకు ఇప్పుడు గ్రూపులు ఉన్నాయి కదా, కొత్త కొత్త గ్రూపులు కూడా వచ్చినాయి బీటెక్లోనే. ఏవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, మెషిన్ లెర్నింగ్ అని చెప్పి, ఓకే, డేటా సైంటిస్ట్ అని, డేటా సైన్స్ అని చాలా వచ్చినాయి. ఓకే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటిలో వాళ్ళకి ఏంటంటే చాలా సింపుల్ ఈజీగా అయిపోయే ఇన్స్ట్రక్షన్స్ రాసుకోవాలన్నమాట. దానికోసం పైథాన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ లాంగ్వేజ్. ఓకే, అన్నిటితో పోల్చుకుంటే పైథాన్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి దే ఆల్ గో ఫర్ ది పైథాన్ లాంగ్వేజ్. అందరూ వాడిది పైథాన్ లాంగ్వేజ్. అండ్ మనకి వెబ్ అప్లికేషన్ అంటే మనకి ఇక్కడ బ్రౌజర్లో మనము ఏదైతే మనం అప్లికేషన్లు కానీ వెబ్సైట్లు కానీ లోడ్ చేస్తామో వాటిలో కూడా పైథాన్ అనేది వాడతారు. అండ్ చిన్న చిన్న గేములు తయారు చేయడానికి కానీ, సో ప్రతి దాంట్లోనే పైథాన్ లాంగ్వేజ్ అనేది వాడతారు. ఓకేనా, సో మన వరకు ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవడము, అండ్ మనకి నెక్స్ట్ జాబ్ వచ్చే టైంకి ఒకవేళ ప్రోగ్రామింగ్ మీద దీని మీదే మనకు వస్తాయి కనుక దాని మీద అప్లై చేసుకోవడం. ఓకేనా, రైట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దీస్ బేసిక్స్. ఓకే, సో మనకి ఇప్పుడు పైథాన్కి అంటే మీరు పైథాన్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, పైథాన్కి నేను ఆల్రెడీ లింక్లు పంపిస్తాను వన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్స్టాల్డ్. ఓకే, అండ్ మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ రాయాలి అంటే కనుక అంటే నా వరకు నేను యూజ్ చేసిన టూల్ ఒకటి ఇది పైచార్మ్. ఓకే, పైచార్మ్ అనేది చాలా ఈజీ టు యూజ్. అంటే ఈ టూల్ ఎందుకు కావాలి, నార్మల్గా ఆన్లైన్లో కూడా మనం ఎగ్జిక్యూట్ చేసేయచ్చు కదా అంటే, సో మనకి ఈ టూల్ వాడి ఇందులోనే ఉంటే కనుక మనం చేసుకున్న ప్రాజెక్ట్స్ కానీ అంటే మనం చేసుకున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకి ఇందులోనే ఉంటాయి. ఓకేనా, ఇందులోనే ఉంటాయి. మనం రిఫర్ చేసుకోవాలంటే రిఫర్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం మాడిఫై చేసుకోవాలన్నా మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనము పైథాన్లో ఒక ఈజీ ప్రోగ్రాము ఎలా చేయొచ్చు చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు నేను ఎడిటర్కి స్విచ్ అవుతున్నాను. అండ్ ఇప్పుడు మీరు అంటే ఇది ఆల్రెడీ రికార్డింగ్ వీడియో కాబట్టి సో మీరు మళ్ళీ దీన్ని రీప్లే చేసుకోవచ్చు. ఓకే, ఐ థింక్ ఐఎమ్ రికార్డింగ్ ఇట్. ఎస్, ఓకే. సో ఇందులో మనకి పైచార్మ్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పైచార్మ్ ఓపెన్ అవగానే, ఓకే, అంటే మీకు ఆల్రెడీ నేను ఇందులో ఓపెన్ చేస్తాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే, మనకి పైచార్మ్ ఓపెన్ చేయగానే ఇక్కడ ప్రాజెక్ట్స్ ఏమి ఉండవు. ఓకే, నేను మామూలుగా శాంపుల్ క్రియేట్ చేస్తాను కాబట్టి ఇది ఉంది. ఓకే, ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. మనము ప్రాజెక్ట్, ఓకే, న్యూ ప్రాజెక్ట్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేసుకొని సో ఇక్కడ మన ప్రాజెక్ట్ పేరు ఏదో ఒక పేరు ఇచ్చేస్తున్నాను, ఏదైనా ఇచ్చుకోవచ్చు. పైథాన్ సెప్టెంబర్ 23rd. ఓకే, క్రియేట్. ఎప్పుడైతే మనం క్రియేట్ అంటామో మనకు వాడొక డిఫాల్ట్ ఫోల్డర్ ఇచ్చేస్తాడు. ఓకే, క్రియేట్ అనగానే నాకు ఒక పైథాన్ సెప్టెంబర్ 23rd ఈరోజు డేట్ ఒకటి క్రియేట్ చేశాను. ఈ ఫైల్స్ అన్నీ మీరు అసలు దీన్ని కన్సిడర్ చేయక్కర్లేదు. ఓకేనా, దీస్ ఆర్ ద సపోర్టింగ్ ఫైల్స్ దే ఆర్ గివింగ్. మీరు వీటిని ఏమి టెన్షన్ పెట్టుకోకర్లేదు, వీటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఆల్ వీ నీడ్ ఈస్ దిస్ ప్రాజెక్ట్ అంతే. ఓకే, సో ఇప్పుడు నేను ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాయాలి అంటే కనుక సో ఈ ఫోల్డర్ ఆల్రెడీ సెలెక్టెడ్లో ఉంది కదా. ఓకే, ఎయిదర్ మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ పైథాన్ ఫైల్, ఓకే, పైథాన్ ఫైల్ ఇది సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే నార్మల్ ఫైల్ సెలెక్ట్ చేస్తే కనుక అది టెక్స్ట్ ఫైల్ వచ్చేస్తుంది. సో మీకు ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా పైథాన్ ఫైల్, సో ఇక్కడన్నా లేదంటే ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బెటర్ మనకి ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి
పైథాన్ ఫైల్. ఓకే, సో ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చుకోవాలి. సో ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు కాబట్టి మై ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు మనం ఎంటర్. సో ఎంటర్ కొట్టగానే ఇక్కడ ఈ ఫోల్డర్ మనకు అనవసరం, ఇక్కడ మనకి .py సేవ్ అయింది. ఓకేనా, పైథాన్ ప్రోగ్రామింగ్ ఫైల్ అంటే ఇప్పుడు మనకి జావాలో రాసామనుకో .java అని వస్తుంది, ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ అనమాట. సో పైథాన్లో రాస్తున్నాం కాబట్టి పైథాన్లో .py. ఓకే, దీంతో సేవ్ అవుద్ది ఫైల్ నేమ్. ఎందుకంటే ఇది ఈ ఎక్స్టెన్షన్ బట్టే మన ప్రోగ్రామింగ్ అనేది, మన ఫైల్ అనేది ఏ టైప్ అన్నది అది అర్థం చేసుకుంటుంది, అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఇది చేసిన తర్వాత ఇప్పుడు మనం పైథాన్లో సింపుల్ ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, జస్ట్ స్టార్ట్ ప్రోగ్రామ్ రాయాలంటే మనం ప్రోగ్రామ్ అంటే ఏమనుకున్నాం, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, మనం జస్ట్ ఇప్పుడు రాయాల్సిన ఏంటంటే కంప్యూటర్కి చేత ఏమైతే చేపించాలో అవి మనం ఇన్స్ట్రక్షన్స్ రాస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్కి అడుగుదాం అనుకుంటున్నా ఏమని, హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పి ప్రింట్ చెయ్యి అని చెప్పి. ఓకేనా, హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పి ప్రింట్ చెయ్యి అని చెప్పి అడుగుదాం అనుకున్నాం. ఇక్కడ ప్రోగ్రామ్కి, ప్రతి ప్రోగ్రామ్కి కూడా మనకి 3 బ్లాక్స్ ఉంటాయి. అంటే 3 బ్లాక్స్ అంటే ఇది నేను డిలీట్ చేస్తున్నా. ఓకే, సో ఐఎమ్ క్లియరింగ్ దిస్. ఈచ్ ప్రోగ్రామ్, మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ రాసినా కూడా మనకు ఉండేది ఏంటంటే ఇన్పుట్. ఓకే, ఇన్పుట్, ప్రాసెసింగ్ ఆర్ ఎగ్జిక్యూషన్. అవుట్పుట్. అంటే మనకి ఇన్పుట్ అనేది మనం ఇవ్వాలి అనుకుంటే కనుక అంటే బేసిక్గా ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, మనము ఇనీషియల్ బేసిక్ ప్రోగ్రామింగ్ చేసుకుంటే జస్ట్ మనం సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసుకుంటాము, దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయమంటాము, విచ్ విల్ గివ్ అన్ అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ అంటే మనకి ఈ 3 బ్లాక్లే ఉంటాయి అన్నమాట, ఇన్పుట్, ప్రోగ్రాము, అవుట్పుట్. ఓకే, ప్రోగ్రామింగ్ అనేది మనం రాస్తాము అండ్ కంప్యూటర్కి ఇచ్చేస్తాం, కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దానికి ఇన్పుట్ అవసరం అయితే ఇన్పుట్ తీసుకుంటుంది, లేదంటే లేదు. సో ఇన్పుట్ అవసరం లేదు, జస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అవుట్పుట్ మనం జనరల్ లాంగ్వేజ్లో ఏమంటామంటే రిజల్ట్. ఓకే, సో మనం ఏదన్నా వస్తువు తయారు చేయాలనుకో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పక్కనెట్టుకుంటాం. ఓకే, మనం ఒక పెయింటింగ్ వేయాలనుకో మనకు కలర్స్, బ్రష్ విల్ యూజ్ యాజ్ ఎ టూల్. ఓకే, సో ఇవన్నీ మనం ఇన్పుట్గా తీసుకుంటాం, మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ అంటే ఏంటి, ఏదైతే నేను డ్రా చేయాలనుకుంటున్నానో అది డ్రా చేసేస్తూ ఉంటాను. ఓకే, డ్రా చేసిన తర్వాత ఇది అవుట్పుట్ అవుద్ది. ఓకే, సో ఇది డ్రా చేయడానికి నేను తీసుకున్న ఇన్పుట్లు ఏంటి, ఈ కలర్స్, అండ్ వాడిన టూల్స్ ఏంటి, బ్రష్. ఓకే, అండ్ ఇక్కడ ఏదన్నా స్టాండ్ వాడితే కనుక స్టాండ్. ఓకే, అవుట్పుట్ ఏంటి, నాకు ఒక డ్రాయింగ్. సో ఏ పని చేసినా కూడా మనకి ఇన్పుట్ ఉంటుంది. ఓకే, ఎగ్జిక్యూషన్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. ఓకేనా, ప్రోగ్రామింగ్ కూడా సేమ్. ఓకే, ఇప్పుడు కంప్యూటర్కి ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు పైథాన్లో సో మనము హాయ్ హౌ ఆర్ యూ అని ప్రింట్ చెయ్యి నా స్క్రీన్ మీద అని చెప్పి అందాం అనుకున్నా. సో దానికి మనం ఏం చేయాలి అంటే సో జస్ట్ మనకి ఇలా చెప్పడానికి ఉన్నది ఏంటంటే ప్రింట్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. ఓకే, మనకి ఇన్స్ట్రక్షన్స్నే మనం స్టేట్మెంట్ అని కూడా అంటాం. ఓకే, ప్రింట్. ఓకే, ప్రింట్ అని రాసి ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్. ఓకేనా, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్, అండ్ ఇక్కడ డబుల్ కోట్స్ ఇచ్చేసి సింపుల్గా డబుల్ కోట్స్లో మనం ఏదైనా రాసుకోవచ్చు. హాయ్ హౌ ఆర్ యూ. ఓకే, సో హాయ్ హౌ ఆర్ యూ. సో నేనేం రాశాను, ప్రింట్
ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్, మధ్యలో డబుల్ కోట్స్, ఓకే, డబుల్ కోట్స్ మధ్యలో హాయ్ హౌ ఆర్ యూ. ఓకే, సో ఇది ఒక ప్రోగ్రామ్, జస్ట్ ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. ఓకే, దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏంటి, నేను రాసేది. ఓకేనా, దీన్ని కంప్యూటర్కి ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాలి. అంటే ఇది చదివి దీంట్లో ఉన్న స్టెప్స్ నువ్వు ఫాలో అవ్వి నాకు అవుట్పుట్ ఇవ్వి అని చెప్పాలి. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ టాప్లో చూసుకుంటే రన్ బటన్ ఒకటి ఉంటుంది. రన్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూషన్కి కంప్యూటర్కి సబ్మిట్ చేయడం అనమాట. ఓకే, మనం ఇక్కడ క్లిక్ చేసాము అనుకో, ఇక్కడ కింద ఒక విండో వచ్చింది. ఓకే, ఈ విండోలో ఏముంది, ఇది ఏ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసిందో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ పైన చెప్పింది. సో ఇది మనకి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఏమొచ్చింది, హాయ్ హౌ ఆర్ యూ. ఓకే, అది ఏం చేసింది, కంప్యూటర్కి నేను ఈ ప్రోగ్రామ్ రాసి సబ్మిట్ చేసి రన్ చేయగానే ఏమైంది, అది ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం స్టేట్మెంట్ రాసేమో చదువుకుని ఓకే ప్రింట్ హాయ్ హౌ ఆర్ యూ అన్నారు. అంటే అది దానికి తెలుసు, ఈ ప్రింట్ అనేది దానికి తెలుసు, కంప్యూటర్కి ప్రింట్ అని ఇస్తే ఏం చేయాలి అన్నది తెలుసు, ప్రింట్ చేయాలని చెప్పి తెలుసు. ఓకేనా, సో ప్రింట్ ఏముంది, ఇక్కడ బ్రాకెట్స్ మధ్యలో డబుల్ కొటేషన్స్లో ఏదైతే ఉన్నదో ఆ కంటెంట్ని అది ప్రింట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఇట్ హ్యాస్ డన్. ఈ డబుల్ కొటేషన్స్లో మనం ఏది ప్రింట్ చేయాలనుకుంటే కనుక అది ప్రింట్ అవుద్ది. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక ప్రింట్ రాయాలి అనుకో, ప్రింట్ వెల్కమ్ టు ది పైథాన్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు ఏమైనా ఒక స్టేట్మెంట్ లేదు, రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి. ఓకే, ఏమైంది, హాయ్ హౌ ఆర్ యూ, వెల్కమ్ టు ద పైథాన్ క్లాస్, రెండు ప్రింట్ అయినాయి కదా. అంటే కంప్యూటర్ ఏం చేసింది, ఫస్ట్ తీసుకుని ఈ లైన్ చదివింది, ఈ లైన్ చదివి ఆహా ఇది హాయ్ హౌ ఆర్ యూ అని ప్రింట్ చేయమంటున్నారు. సో వెంటనే అవుట్పుట్కి వెళ్ళి ప్రింట్ చేసింది. తర్వాత ఏమైంది, ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ లైన్కి వచ్చి మళ్ళీ ఏం చేయమన్నారు, ప్రింట్ చేయమన్నారు, వెల్కమ్ టు ద పైథాన్ క్లాస్ అన్నారు. సో మళ్ళీ అవుట్పుట్కి వెళ్ళి పైథాన్ వెల్కమ్ టు ద పైథాన్ క్లాస్ అని చెప్పి ప్రింట్ చేసింది. ఓకేనా, సో ఇది మనకి సీక్వెన్షియల్ టాప్ డౌన్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం చెక్ చేయాలి అంటే జస్ట్ దీన్ని తీసుకెళ్ళి దీనిపైన పెట్టేసాం అనుకో, ఇప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుంది, పైనుంచి స్టెప్ బై స్టెప్ అది చదువుకుంటూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి వెల్కమ్ టు ద పైథాన్ క్లాస్, హాయ్ హౌ ఆర్ యూ. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్. అంటే కంప్యూటర్ని ఒక టెక్స్ట్ ఇచ్చేసి దీన్నే మనం మెసేజ్ ఆర్ టెక్స్ట్ ఏదైనా అనుకోవచ్చు కదా, మనం జస్ట్ ఒక టెక్స్ట్ని దాన్ని ప్రింట్ చేయమంటున్నాం అంతే. ఓకే, సో సరే కంప్యూటర్కి ఇంకొక పని చెప్దాం. ఏం చెప్దాం అంటే ఎడిషన్ చేయమందాం, క్యాలిక్యులేషన్ చేయమందాం. ఓకే, ముందు ఒక నెంబర్, ఇదేంటిది, ఇది ఆల్ఫాబెట్స్, ఇవి ఆల్ఫాబెట్స్ కాబట్టి అంటే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఆల్ఫాబెట్స్ని ఎప్పుడూ కూడా మనము డబుల్ కొటేషన్స్లోనే ఇవ్వాలి. ఓకేనా, అండ్ అంటే ఇది డైరెక్ట్ కంటెంట్ అయితే కనుక, ఇండైరెక్ట్ కంటెంట్ అంటే వేరే నేను చెప్తాను. బట్ డైరెక్ట్ కంటెంట్ కదా, మనం ఇదే ఇచ్చేసి ఇదే ప్రింట్ చేయమంటున్నాం కాబట్టి సో మనకి ఇది చేస్తే ఇదే వచ్చేస్తుంది. ఓకే, అదే నేను ప్రింట్ 10 అన్నాను అనుకో, సో ఇది నెంబర్, ఇది జస్ట్ ఏబిసిడి టెక్స్ట్ కాదు, ఇది నెంబరు. సో దీన్ని కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ప్రింట్ 10 అని కానీ ఇక్కడ ఏం చేసింది, 10 అని ప్రింట్ చేసింది. ఓకే, ఇక్కడ నేను ఇదే స్టేట్మెంట్ని ఇలా కూడా రాయొచ్చు. సో ప్రింట్ 10 విత్ ఇన్ ద డబుల్ కోట్స్. ఓకే, దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇది 10 నార్మల్గా ఇచ్చేసాను నెంబర్ని, ఇది ఇక్కడ డబుల్ కోట్స్లో ఇచ్చాను. ఓకే, సో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోయింది. బట్ తేడా ఏంటి అంటే, మనం ఎప్పుడైతే డబుల్ కోట్స్లో ఇస్తామో ఇట్ విల్ కన్సిడర్ యాజ్ అ ఆల్ఫాబెట్స్. ఓకే, అదే మనకు ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమంటాము అంటే సో క్యారెక్టర్స్ అంటాం అనమాట. ఓకే, క్యారెక్టర్స్. ఓకే, అదొక
క్యారెక్టర్స్ లాగా తీసుకుంది. ఓకేనా? సో మరి ఓకే, సో ఈ లైన్ నేను తీసేస్తున్నాను. రైట్, ఇప్పుడు సరే నెంబర్ ప్రింట్ చేసి ఇప్పుడు ఏదన్నా ఎడిషన్ చేయమందామా? సో ఎడిషన్ ఆఫ్ అంటే 10ని 15ని ఎడిషన్ చేయమందామా అంటే ఆ క్యాలిక్యులేషన్ కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు ఇది 10 అనేది డైరెక్ట్ నెంబర్ కదా, ఇట్ ఈస్ నాట్ అ క్యారెక్టర్ ఆర్ ఆల్ఫాబెట్, ఇట్ ఈస్ డైరెక్ట్ నెంబర్. ఇప్పుడు 10 + 20, 10 + 20 ఏమంటున్నాను నేను? కంప్యూటర్ని ప్రింట్ ద వాల్యూ ఆఫ్ 10 + 20, 10 + 20 ఎంత అవుద్దో నాకు ప్రింట్ చేయి అని చెప్పి అంటున్నాను. సో లెట్స్ సి వాట్ ఇట్ విల్ గివ్. ఏమిచ్చింది? 30. ఇఫ్ యూ సీ హియర్ ఇట్ హ్యాస్ గివెన్ 30 యాజ్ అ అవుట్పుట్. ఓకే, ఇక్కడ ఇవన్నీ పైన కూడా ఉన్నాయి కాబట్టి 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటా అవుట్పుట్ ఇచ్చేసింది. ఓకే, దీన్ని మనం మీనింగ్ఫుల్గా రావాలనుకో ఇక్కడ కొంచెం దీనికంటే ముందు మనం ఇంకో ప్రింట్ పెట్టుకోవచ్చు. ప్రింట్ ది addition of 10 and 20 is below. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఎలా ఇచ్చుకోవచ్చు. సో నేను ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, ఇక్కడ ఏమైంది? హాయ్ హౌ ఆర్ యూ 10 10 ది అడిషన్ ఆఫ్ 10 and 20 ఈజ్ బిలో 30. ఓకే, ఇది డిస్ప్లే అయింది. సో ఇక్కడ టెక్స్ట్ డేటా అండ్ ఇక్కడ నంబరు 10 ఇవ్వచ్చా, 10.5 ఇవ్వచ్చా? ఎస్, వీ కెన్ గివ్. ఓకే, ఏమైంది? 30.5 వచ్చింది. సో అదే మనకి సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ఓకే, ఈ 10.5 తీసేసి ఇది పెట్టేస్తున్నాను. ఇప్పుడు సబ్ట్రాక్షన్ మనకి ఏంటి? మైనస్ కదా. ఓకే, ఇక్కడ మనకి ఎడిషన్ కాదు, ఇది సబ్ట్రాక్షన్. ఓకే, సో ఇక్కడ ద సబ్ట్రాక్షన్ ఆఫ్ 10 and 20 is below. సో దిస్ ఈస్ -10. ఓకే, సో మనము ప్లస్ వాడాము, మైనస్ వాడాము. ప్లస్ ఈజ్ ఫర్ ద ఎడిషన్, మైనస్ ఈజ్ ఫర్ ద సబ్ట్రాక్షన్. అండ్ వాట్ అబౌట్ మల్టిప్లికేషన్? ఓకే, మల్టిప్లికేషన్కి మనకి జనరల్గా ఎక్స్ సింబల్ని వాడతాం కదా, ఇక్కడ మనకి స్టార్. ఓకే, స్టార్ ఈజ్ ద సింబల్ ఫర్ ది మల్టిప్లికేషన్. సో ది మల్టిప్లికేషన్ ఆఫ్ 10 and 20 is below. Okay, if I run this program, it is giving the multiplication value of 10 and 20. Okay, 10 into 20. And division ki as it is. Okay, 10 by 20, right? So ఇది. అండ్ మనకి ఈ ప్రోగ్రాంలో కామెంట్స్ రాసుకోవచ్చు. కామెంట్స్ అంటే ఏంటి అంటే మనము ఇక్కడ ఏది రాస్తామో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది కదా. సో ఈ లైన్ రాస్తే ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసి దీని పర్పస్ ఏంటో ఇక్కడ రాసేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రోగ్రామ్ పర్పస్ ఏంటి అని రాద్దాం అనుకున్నాను అనుకో, నేను ఈ ఫైల్లో ఏం రాసినా కంప్యూటర్ అనేది చదివేసి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఒకవేళ దానికి ఏమన్నా తెలియదు ఏదన్నా ఉందనుకో, ఇట్ విల్ షో అన్ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాగ ఇచ్చేసాను అనుకో, అదేమంటుంది? దానికి తెలియదు అదేంటో. ఓకే, సో ఇదేంటో తెలియదు దీనికి. సో కానీ నేను కనుక దీని ముందు హ్యాష్ పెట్టాను అనుకో, దీన్ని అసలు కన్సిడరే చేయదు. దిస్ ఈజ్ ఫర్ ది అవర్ ఇన్ఫర్మేషన్ పర్పస్, అవర్ రీడబిలిటీ పర్పస్ అండ్ అవర్ ఇన్ఫర్మేషన్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. సో ఇది అర్థమైంది కదా. సో మీకు ఏమన్నా మేజర్ డౌట్లు ఏమన్నా ఉంటే కనుక అన్లెస్ ఇమీడియట్ మీరు మన క్లాస్ లాస్ట్లో ఒక 10 minutes పెట్టుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్ పెట్టుకుందాము. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ సింపుల్. జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ అవి ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం అంతే. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ నేను రాసుకోవచ్చు ప్రోగ్రామ్కి. సో this is my first Python program.
ఓకే. సో ఈ లైన్ ఎందుకు అంటే మనకు అర్థం అవడం కోసం తప్పితే ఇది కంప్యూటర్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు. కంప్యూటర్కి ఎగ్జిక్యూట్ చేయకూడదు అని ఎలా తెలుస్తుంది అంటే పైథాన్ రూల్స్ ప్రకారం మనకి హ్యాష్తో ఏదైనా మొదలైతే దాన్ని ఆ లైన్ని అది స్కిప్ చేసేస్తుంది. ఎగ్జిక్యూషన్ టైంలో పట్టించుకోదు. ఓకే, ఇక్కడికి రాగానే ఇది హ్యాష్తో స్టార్ట్ అయింది, సో ఇట్ విల్ ఇగ్నోర్ దిస్ లైన్ అండ్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ లైన్, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ లైన్. ఓకే, సో ఇప్పుడు మనం ప్రింట్ రాసుకున్నాం కదా, ప్రింట్కి సింటాక్స్ అంటే ఏంటి అంటే మనము ఇప్పుడు మన ఇంగ్లీష్కి కానీ తెలుగు కానీ హిందీకి కానీ ప్రతిదానికి మనకి గ్రామర్ ఉంటుంది. ఓకే, సో ఇది ఇలాగే రాయాలి అని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో సేమ్ వే మనం ఎలా పడితే అలా రాసేయడానికి ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రింట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను అనుకో, ఇట్ డజంట్ అండర్స్టాండ్, అంటే ఈ లైన్ ఏంటన్నది దానికి అర్థం కాదు. ఓకే, దాని గురించి అది వార్నింగ్ చూపుతుంది. ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నది వార్నింగ్. మనకు ప్రోగ్రామ్కి అంటే ప్రోగ్రామ్ మనం రాసింది అది కరెక్టా కాదా అని చెప్పాలి అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఇంటర్నల్గా సాఫ్ట్వేర్ అనేది చెక్ చేస్తూనే ఉంటుంది మనకి. అది ఈ లైన్ అనేది కరెక్ట్ కాదు అంటే కనుక ఇట్ విల్ షో లైక్ దిస్, ఇట్లా అండర్లైన్ దిస్ పాయింట్, అంటే ఈ లైన్లన్నీ బాగానే ఉన్నాయి, ఈ లైన్ బాగాలేదు, సో దీనికి వార్నింగ్ ఇస్తుంది. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే రెడ్ కలర్లో ఒక అండర్లైన్ ఉంది, అంటే ఈ ప్రోగ్రామింగ్ కనుక మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్, ఇట్ విల్ ఫెయిల్. ఓకే, ఎందుకంటే మన కంప్యూటర్కి ఈ స్టేట్మెంట్ అర్థం కాలేదు. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ఇంతకు ముందు వరకు మనకు బాగానే ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, రిజల్ట్ ఇస్తుంది కదా. సో లెట్స్ చెక్ దిస్. ఏమైంది? ఎర్రర్ ఇచ్చేసింది. సో మనకి ఎప్పుడైతే మనకి ఎర్రర్ ఇస్తుందా అంటే రెడ్ కలర్లో ఎలా వస్తుందో అంటే విచ్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ అవుట్పుట్, విచ్ ఈస్ సేయింగ్ దట్ ఇన్ లైన్ నెంబర్ 4. ఓకే, ఈ ఫైల్లో మై ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అనే ఫైల్లో .py అనే ఫైల్లో లైన్ నెంబర్ 4లో ఇక్కడ వెల్కమ్ టు పైథాన్ క్లాస్ ప్రింట్ దగ్గర దీనికి అర్థం కాలేదు. సో అది సింటాక్సే కరెక్ట్ కదా, అంటే ఇట్ ఇస్ నాట్ గ్రామటికల్లీ కరెక్ట్. ఓకే, సో సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. దీన్ని కరెక్ట్ చేసుకుంటేనే మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇది కరెక్ట్ చేసుకోలేదు అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది ఎర్రర్ వచ్చింది అని ఎలా తెలియాలి అంటే మనకి ఎప్పుడైతే ఇలా రెడ్ కలర్లో చూపించి ఇలా ఇండికేషన్స్ ఎప్పుడైతే ఇచ్చిందో సో దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ లైన్ అనమాట. ఓకే, సో అక్కడే మనకి ఎర్రర్ ఉంది. ఎర్రర్ ఏంటి అని తెలుసుకోవాలంటే యూ కెన్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్ అండ్ దెన్ యూ కెన్ రీడ్ దిస్ సెంటెన్స్, ఇన్వాలిడ్ సింటాక్స్. సో దెర్ ఈజ్ నో స్టేట్మెంట్ లైక్ విచ్ ఈస్ స్టార్టింగ్ విత్ ద బ్రాకెట్స్ అండ్ అట్ ది ఎండ్ ప్రింట్. ఇలాంటిది దానికి అర్థం కాలేదు కాబట్టి అది ఎక్సెప్షన్ ఇచ్చింది. ఎక్సెప్షన్ ఆర్ ఎర్రర్ అంటాం మనం. ప్రోగ్రాంలో ఏదైనా తప్పు ఉంది అంటే కనుక దాన్ని మనం ఎర్రర్ అంటాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఓకే, సో ఇక్కడ సరే ఇదే లైన్ ఉంది కదా, దీన్ని ప్రోగ్రామింగ్ జనరల్గా ఏం చేస్తుంది, ఎర్రర్ త్రో చేస్తుంది ఎగ్జిక్యూషన్ టైంలో. దీన్ని మనం స్కిప్ చేసేయాలి. అంటే నాకు ఇది ఫిక్స్ చేయడం రాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఫిక్స్ చేయడం తెలియదు, ఏదో కాపీ పేస్ట్ చేశాను, ఎర్రర్ వచ్చింది. ఓకే, దీన్ని స్కిప్ చేసేద్దాము. స్కిప్ చేసి రన్ చేద్దాము అంటే ఏం చేయొచ్చు, నేను సింపుల్గా దీన్ని కామెంట్ చేయొచ్చు. అంటే హ్యాష్ పెట్టేస్తే ఏమవుద్ది, ఇది స్కిప్ చేసేస్తుంది ఈ లైన్ని. ఈ టూల్ అనేది అసలు కన్సిడరే చేయదు. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసామనుకో ఏమొచ్చింది, వెల్కమ్ టు పైథాన్ క్లాస్ అనేది మనకు రాలేదు, ఈ లైన్ ఎగ్జిక్యూటే అవ్వలేదు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది, హాయ్ హౌ ఆర్ యూ 10 మల్టిప్లికేషను. ఓకే, ఈ రిజల్ట్ ఎలా వచ్చింది. ఓకే, అండ్ లెట్స్ సే ఈ లైన్ కూడా నాకు వద్దు అంటే మనకి ఏంటి అంటే ఒకటి వద్దు అనుకుంటే డిలీట్ చేసేయచ్చు లేదా కామెంట్ చేయొచ్చు. అంటే నాకు ప్రస్తుతానికి వద్దు, ఫ్యూచర్లో నేను మళ్ళీ ఈ లైన్ వాడతాను అనుకుంటే కామెంట్ చేయొచ్చు. నాకు అసలు ఈ లైనే వద్దు అనుకుంటే మనం డిలీట్ చేయొచ్చు. ఓకే, ఈ ప్రోగ్రాంలో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ మనం రాసుకుని ఎనేబుల్గా ఉంటాయో అవి మాత్రమే కంప్యూటర్ విల్ కన్సిడర్. ఓకే, సో ఇప్పుడు ఈ లైన్ వద్దనుకున్నాను, ఈ లైన్ కూడా వద్దనుకున్నాను, ఏమవుద్ది, ఇక్కడ నాకు ఓన్లీ
10 ఇవి మాత్రమే ప్రింట్ అవుతాయి. సరే ఈ లైన్ కూడా నాకు వద్దనుకున్నాను అంటే తర్వాత ఎనేబుల్ చేసుకుంటాను. ఏం చేశాను అది కూడా కామెంట్ చేశాను. సో ఐఎమ్ గెటింగ్ ఓన్లీ 2 ప్రింట్ స్టేట్మెంట్స్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ దీనికి వాల్యూ వచ్చింది, దీనికి వాల్యూ వచ్చింది. ఓకే, సో ఇది. సో దిస్ ఈజ్ అబౌట్ కామెంటింగ్ సెక్షన్ అండ్ దిస్ ఈజ్ అబౌట్, సో మనకి సింటాక్స్, ప్రింట్ సింటాక్స్ చూసుకుంటే మనకి, సో సింటాక్స్ ఆఫ్ ప్రింట్, సో మనకి సింటాక్స్ ఆఫ్ ప్రింట్లో ఏముండాలి, ప్రింట్. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రింట్ మనకి ఏదైతే, ఇది యాక్చువల్గా పైథాన్ వాళ్ళు ఇచ్చింది ఇది. ఓకే, సో వాట్ ఈస్ దిస్ అని చెప్పి మామూలుగా మనం ఇంగ్లీష్లో ఏదైతే అక్షరాలు ఉంటాయి, ఈజ్, యామ్, ఆర్, వాట్, ఏదైతే ఇంగ్లీష్ టెర్మినాలజీ ఉంటుందో ఇంగ్లీష్ తయారు చేసిన వాళ్ళు ఇచ్చినాయి. సో మనం దాన్ని మార్చలేం. ఓకే, సేమ్ వే ఈ ప్రింట్ అనేది కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేట్ చేసిన వాళ్ళు ఇచ్చింది. నేను ప్రింట్ అని వాడను, నేను ఇలా వాడతాను అంటే, ఒక ఐ తీసేస్తాను అంటే ఏమవుద్ది, దానికి అది తెలీదు. దానికి ఓన్లీ ఏం తెలుసు అంటే ప్రింట్ అనేది తెలుసు. ప్రింట్ అనేది ఇస్తేనే వర్క్ అవుతుంది. సో నేను ఇది ఇవ్వను, ఓకే, ఇక్కడ ఒక బ్రాకెట్ ఎగరగొట్టేస్తాను అన్నదనుకో, దానికి కూడా దానికి తెలీదు. ఇక్కడ బ్రాకెట్ ఎగరగొట్టేసాం కాబట్టి దానికి ఏం చేసి ఇక్కడ ఈ బ్రాకెట్ని కన్సిడర్ చేస్తుంది. ఏమో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందేమో బ్రాకెట్ అని చెప్పి కన్సిడర్ చేస్తుంది. మనం ఒకవేళ ఎగ్జిక్యూట్ చేసామనుకో, సింటాక్స్ ఎర్రర్ అగైన్. మనకి ఇక్కడ బ్రాకెట్ మిస్ అయింది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఆఫ్ ఫైల్. ఓకే, డిఫరెంట్ ఎర్రర్లు వస్తూ ఉంటాయి మనకి. మనం రాసి అంటే మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఓకే, అది ఏదన్నా ఎర్రర్ చూపించింది, ఇలా రెడ్ కలర్లో ఏదన్నా చూపించింది అంటే ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్గా ఏం చేస్తాము, ఏదో బుక్లో ప్రోగ్రామ్ చూసుకుని టైప్ చేసేస్తూ ఉంటాము. ఓకే, అంటే ఆ బుక్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేయాలి అన్న ఇదిలో ఏం చేస్తామంటే జస్ట్ బ్లైండ్గా టైప్ చేసుకుంటే వెళ్ళిపోతాం. కానీ యాక్చువల్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే దాంట్లో ఎర్రర్లు అనేవి తెలుస్తాయి, మర్చిపోతాం. ఒక 10-15 లైన్లు ఉందనుకో, ఇది ఫస్ట్ లైన్లో ఏది పెట్టామో మర్చిపోతాం అనమాట. సో ఇలా ఇవి చూసుకొని ఇక్కడ ఎర్రర్ సింబల్ ఏదన్నా ఉందా, సింటాక్స్ కరెక్టా కాదా, ఇక్కడ చూస్తే ఇక్కడ లైన్ ఏమైంది, బ్రాకెట్ మిస్ అయిపోయింది. ఓకే, సో దీంట్లో ప్రింట్ చేయడానికి ఏమీ లేదు. ప్రింట్ ఇచ్చాను కానీ విచ్ ఈజ్ ఎంటీ, కంప్లీట్లీ ఎంటీ. ఓకే, ఇది ఎంటీనైనా యాక్సెప్ట్ చేస్తుంది కానీ సింటాక్స్ ఎర్రర్ని అసలు యాక్సెప్ట్ చేయదు. ఓకే, ప్రింట్ అని చెప్పి ఇప్పుడు నేను డబుల్ కోట్స్ సింగిల్ వేయడానికి ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు సింగిల్ది ఇచ్చేసాను. అది యాక్చువల్గా సింగిల్ది ఇచ్చి మనం డబుల్ కోట్స్ ఎప్పుడైతే ఇచ్చామో దాన్ని కంపల్సరీ క్లోజ్ చేయాలి, ఎండ్ చేయాలి. ఇది ఒక ఎర్రర్. ఓకే, మనకి ఇది కూడా ఒక ఎర్రర్. ప్రింట్ సింగిల్, ఇక్కడ ఒకటే కోట్ ఉంది కాబట్టి డబుల్ కోట్, దానికి కూడా ఎర్రర్ ఇచ్చింది అది. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ కామెంట్స్ ప్రింట్. ఓకే, సో ప్రింట్లో ఇంకెన్ని డిఫరెన్స్, ఇప్పుడు ప్రింట్లో సింటాక్స్ పరంగా మాట్లాడుకుంటున్నాం కదా. ప్రింట్ షుడ్ స్టార్ట్ విత్ PRINT అండ్ ఆల్ ఆర్ స్మాల్ లెటర్స్. ఓకే, డిఫాల్ట్గా పైథాన్ వాళ్ళు ఇచ్చింది, ఏ ప్రోగ్రామింగ్ వాళ్ళు ఇచ్చినా సరే they'll give as a small, అంటే దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే we can call print as a keyword అనమాట. ఓకే, కీవర్డ్ ఏంటంటే it will not change, it is given by the programming language instructors. ఓకే, ప్రింట్. మళ్ళీ నేను ఈ ప్రింట్ని వేరేగా వాడేసుకోవచ్చు అంటే వాడుకోలేము. ప్రింట్ అంటే ప్రింటే. ఓకే, అండ్ విచ్ ఈస్ స్మాల్ లెటర్స్. అండ్ ప్రింట్కి కంపల్సరీ ప్రింట్ తర్వాత మనకి ఏముండాలి, ఓపెనింగ్ బ్రాకెట్. ఓకే, మనకి ఫస్ట్ ప్రింట్ ఉండాలి, ఓపెనింగ్ బ్రాకెట్ ఉండాలి, అండ్ మధ్యలో మనకి ఏదైతే ప్రింట్ చేస్తామో ప్రింటింగ్ వాల్యూ ఆర్ కంటెంట్, అండ్ ఇక్కడ ప్రింట్ కామా ఓపెనింగ్ బ్రాకెట్ కామా ప్రింటింగ్ వాల్యూ ఆర్ కంటెంట్ కామా ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్. ఓకే, సో ఏదైనా ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్. సో దీన్నే మనము సింపుల్గా ఏమంటామంటే దిస్ ఈజ్ a స్టేట్మెంట్ ఆర్ an ఇన్స్ట్రక్షన్. ఓకే, ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పుకున్నాం కదా.
వీ కెన్ కాల్ దిస్ ఎస్ ప్రోగ్రామ్ ఆర్ అన్ ఇన్స్ట్రక్షన్. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటింగ్స్ మనం చూద్దాం. సో ఇప్పుడు మనము ప్రింట్ నెంబర్ డైరెక్ట్ నెంబర్ కింద ఇచ్చేస్తే, డైరెక్ట్ నెంబర్ ఎలాగ ఇస్తాం, వితౌట్ డబుల్ కోట్స్ ఇస్తాం. ఓకేనా, డైరెక్ట్ నెంబర్ కింద ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 + 20 అంటే ఏమొచ్చింది, ఇట్ ఈస్ గివింగ్ 10 + 20 రిజల్ట్, రైట్, 30. ఓకే, సో అదే నేను దీన్ని డబుల్ కోట్స్లో ఇచ్చాను అనుకో, ప్రింట్ డబుల్ కోట్స్ 10 + 20. సో ఇక్కడ ఏంటి అంటే డబుల్ కోట్స్ ఎప్పుడు వాడినా సరే డబుల్ కోట్స్ మధ్యలో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోద్ది. ఓకే, ఏమైంది 30, 10 + 20. నేను ఇంకొంచెం మీనింగ్ఫుల్గా దీన్ని ప్రింట్ రాయాలంటే ఏం చేయొచ్చు, నేను ప్రింట్ ఓకే సరే, దీనికన్నా వెళ్ళే ముందు ఇంకో పని చేద్దాం. సో ఇప్పుడు ఇది ప్రింట్ చేసాం కదా, నేను 10ని బ్రాకెట్లో పెడతాను, ప్లస్ 20ని బ్రాకెట్లో పెడతాను. ఓకే, 10 + 20. దీనికి డిఫరెన్స్ ఏంటి, దీనికి వితౌట్ బ్రాకెట్స్, కంప్లీట్ వితౌట్ కొటేషన్స్, డబుల్ కొటేషన్స్, ఇది నెంబరే ఇది నెంబరే. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైంది, ఆల్ ఆర్ కన్సిడరింగ్ యాజ్ ఆల్ఫాబెట్స్ ఆర్ క్యారెక్టర్స్. ఓకే, ఈచ్ 1, 0 ప్లస్ ఇది ప్రతిది క్యారెక్టర్ కింద తీసుకుంది, బికాస్ వీ మెన్షన్డ్ ఇన్ డబుల్ కోట్స్. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి 10 ఈజ్ అ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లస్ 20 ఈజ్ అ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, ఇక్కడ నెంబర్ ప్లస్ నెంబరు, ఇక్కడ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లస్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఏం రిజల్ట్ వస్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏమైంది, ఫస్ట్ దానికి 10 + 20 ఆల్ ఆర్ నెంబర్స్ కాబట్టి క్యాలిక్యులేషన్ వచ్చేసింది. సెకండ్ దానికి అన్నీ కూడా మనం యాజ్ ఇట్ ఈజ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు డబుల్ కోట్స్లో పెట్టాం కాబట్టి 10 + 20 యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏమైంది, ప్రింట్ 10 ఇది సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లస్ 20 సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అని ఎందుకు అంటున్నాము, ఇది డబుల్ కోట్స్లో మెన్షన్ చేస్తాము. డబుల్ కోట్స్లో ప్రింట్ దగ్గర డబుల్ కోట్స్లో ఏమైతే మెన్షన్ చేస్తామో అవి సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఓకే, దానికి వేరే ఇంకో నేమ్ ఉంటుంది, ఐ విల్ టెల్ యూ లేటర్. ఓకే, ఫర్ నౌ మెమరైజ్ ఇట్ యాజ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ ఏమైంది 10 + 20. ఇప్పుడు మనం క్యార్ సెట్ని రెండింటిని మనం ప్లస్ చేసాము అంటే ఇట్ వోంట్ కన్సిడర్ యాజ్ అ నంబర్, ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఈ రెండు క్యార్ సెట్స్ని జాయిన్ చేస్తుంది. మనం జాయిన్నే మనం ఇంకోటి ఏమనుకోవచ్చు అంటే కన్కాటినేషన్. ఓకే, కన్కాటినేషన్. సో మైట్ బి స్పెల్లింగ్ రాంగ్ బట్ నో నీడ్ టు వరీ. కన్కాటినేషన్ అంటే ఏంటంటే 10ని 20ని జాయిన్ చేస్తుంది. సో దట్ ఈస్ వై 10, 20. ఇక్కడ నేను ఇంకొక 100 పెట్టాను అనుకో. ఓకే, 100 పెట్టాను అంటే 10, 20, 100. సో విచ్ ఈస్ కమింగ్ యాజ్ అ సింగిల్ నంబర్. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ ఇలా ప్రింట్ అవుతుంది, రైట్, కన్కాటినేట్ చేసి ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10కి 20కి మధ్యలో ఇంకో గ్యాప్ పెడదాము అనుకున్నాను అనుకో, 10 ప్లస్ ఒక స్పేస్ 20 ప్లస్ ఇంకొక స్పేస్. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి 10 స్పేస్ 20 స్పేస్ 100. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది, దీన్ని సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, దీన్ని సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, ఈవెన్ ఇట్ ఈస్ ఎంప్టీ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, వీటన్నిటిని జాయిన్ చేస్తుంది. దీన్ని మనం ఇంకో అలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమనొచ్చు, కన్కాటినేషన్ అని చెప్పి అనుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ నెంబర్స్ క్యాలిక్యులేట్, నెంబర్స్ ఎడిషన్ ఆపరేషన్ చేస్తే ఇలా వస్తుంది, ప్రింట్ని చేస్తే ఇలా వస్తుంది. ఓకే, ప్రింట్ హోల్ టెక్స్ట్ని డబుల్ కొటేషన్లో పెట్టేస్తే ఇలా వస్తుంది, అండ్ విడివిడిగా చేస్తే వస్తుంది. అండ్ ప్లస్ ఆపరేషన్ అయినా వేరే ఆపరేషన్ చెయ్యొచ్చా అంటే అది నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ప్లస్ ఆపరేషన్కి ఇక్కడ మనం ఆపరేటర్ ఏం వాడాం, ప్లస్కి నెంబర్స్ వాడితే ఒకలా బిహేవ్ చేస్తుంది, ఈ సెట్ ఆఫ్
క్యారెక్టర్స్లా వాడితే కనుక జాయిన్ చేస్తుంది. ఇంతవరకు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్. ఇప్పుడు నేను నంబర్స్ని ప్రింట్ చేయాలి. లేదు ఇందాక ఇప్పుడు మనం ఇది అనుకున్నాం కదా, 10 ప్లస్ స్పేస్ 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 ఇచ్చాం కదా. సో మనం దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. సో 10, 20, 100. ఓకే. సో జస్ట్ ప్రింట్లో ఇప్పుడు ఏమి ఇచ్చాను, ప్రింట్లో ఇంతకు ముందు వరకు ఇట్ ఈస్ సింగిల్ స్టేట్మెంట్లో ఇచ్చాను. సో ఐ డిడ్ నాట్ యూజ్ ఎనీ కామా. ఓకే. ఇక్కడ ఏం చేస్తాను, ప్రింట్ 10, 20, 100. ఓకే. సో విచ్ ఈస్ గివింగ్ ద సేమ్ రిజల్ట్. ఇక్కడ ఏదైతే మనము చేసామో స్పేస్లు ఇచ్చి ఇక్కడ ఏం చేస్తుంది, ఇది బై డిఫాల్ట్ స్పేస్లు ఇచ్చేస్తుంది. ఇట్ ఈస్ కన్సిడరింగ్ యాజ్ అ డిఫరెంట్ నెంబర్స్. ఓకే. సో దీన్ని ఇది ట్రై చేద్దాం. సో ఇక్కడ ఇది ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు. సో మనం ఇలా అన్లెస్ మనం ఇలా చేసే వరకు నంబర్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఏదైనా ఇచ్చేయచ్చు. సో ఇప్పుడు మనం ఒకటి చేయొచ్చు, ఇప్పుడు చిన్నది చేద్దాం. ఓకే. సో ప్రింట్ ది ఇందాక మనం సెపరేట్ స్టేట్మెంట్లో రాసాం కదా, ది అడిషన్ ఆఫ్ 10 and 20 is ఓకే కాలన్ కామా 10 ప్లస్ 20. ఓకే. ఇక్కడ కాలన్ నేను జస్ట్ సెపరేషన్ ఉంటుందని చెప్పి ఇచ్చాను. ఓకే, నో నీడ్ టు వరీ, ఇదేం సింటాక్స్ అవుతుంది కదా, బట్ కాన్సన్ట్రేట్ ఆన్ డబుల్ కోట్స్. ఓకే, ఈ డబుల్ కోట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇదొక స్టేట్మెంట్. ఓకే, ఇదొక లైన్ అండ్ ఇదొక లైన్, ఇదంతా ఒకటి ఇదంతా ఒకటి. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ చూసుకుంటే ది అడిషన్ ఆఫ్ 10 and 20 ఈజ్ 30. ఓకే. సో జనరల్గా ఇంతకుముందు స్టార్టింగ్ ఎగ్జాంపుల్లో మనం ఏం చేసాము, ప్రింట్ ది అడిషన్ ఆఫ్ 10 and 20 ఈజ్ ఓకే. ఇక్కడ నెక్స్ట్ ప్రింట్లో ఇక్కడ 10 ప్లస్ 20 రాసుకున్నాం. ఓకే. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ పక్కనే వస్తుంది. 2 ప్రింట్లు వాడితే మనకి ఏంటి, ఒక ప్రింట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ లైన్లో ఇంకో ప్రింట్ బై డిఫాల్ట్ నెక్స్ట్ లైన్లో ఇస్తుంది. ఓకే. సో ఒకవేళ మనకి పైనలాగే రావాలి అంటే కనుక ఎండ్ ఈక్వల్స్ టు స్పేస్. ఏమైంది, ఎండ్. సో ఇక్కడ బై డిఫాల్ట్ ఏమవుద్ది అంటే ఇక్కడ లైన్ కట్ చేసి వేరే ప్రింట్ ఏదైనా వచ్చినా నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లైన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నెక్స్ట్ లైన్లో రాకూడదు, ఈ పక్కనే రావాలి అంటే ఎండ్ తీసేయాలి మనం. ఎండ్ తీసేస్తే లేదు, ఇక్కడ ఎండ్ స్పేస్ ఇచ్చినా కానీ మనకి ఏంటి స్పేస్తో ఇక్కడే వచ్చేస్తుంది. ఓకే. బట్ ఇదంతా కాకుండా, ఇన్ని స్టేట్మెంట్లు కాకుండా మనం ఏం చేయొచ్చు, సింగిల్ స్టేట్మెంట్లో రాసుకోవాలంటే ప్రింట్ ది అడిషన్ ఆఫ్ 10 and 20 ఈజ్ 10 ప్లస్ 20. ఇప్పుడు నేను సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆఫ్ 10 and 20 ఈజ్ 10 minus 20. ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే. సో ఐమ్ జస్ట్ కాపీ పేస్టింగ్ ఎవ్రీథింగ్. మల్టిప్లికేషన్ ఆఫ్ 10 and 20 ఈజ్ 10 into 20. రైట్. ఇక్కడ అడిషన్ ఆఫ్ 10 and 20, సబ్ట్రాక్షన్ ఆఫ్ 10 and 20, మల్టిప్లికేషన్ ఆఫ్ 10 and 20. ఓకే. సో దీనికి మనం కామెంట్స్ రాసుకోవాలి అనుకో, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏది అడిషన్ కదా, అంటే మన ప్రోగ్రాము మనకు అర్థం కావాలి తర్వాత వచ్చినప్పుడు. సో ఎడిషన్, ఇక్కడ ఎడిషన్ ఆపరేషన్. ఓకే. ఇక్కడ అంటే నాకు చాలా ఎక్కువ లైన్లు ఉన్నాయనుకో, నేను ప్రోగ్రామ్ చూడగానే ఈ లైన్ దేనికి అన్నది నాకు అర్థం కావాలి. సో దానికోసం నేను ఇలా రాసుకోవచ్చు కామెంట్స్. మల్టిప్లికేషన్ ఆపరేషన్. ఓకే.
సో బట్ ఈ లైన్ మనకు అవుట్పుట్లో వస్తాయా, ప్రోగ్రామ్ కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తా అంటే ఇది స్కిప్ చేసేస్తాయి. ఎందుకు, మనము దీస్ ఆర్ కామెంట్స్. మీకు ఇక్కడ చూసుకుంటే ఇది యాక్టివ్ లైన్, ఇక్కడ డియాక్టివ్ లైన్, ఇన్యాక్టివ్ లైన్ చూసుకుంటే మీకు గ్రే కలర్లో ఉంది, ఇది కలర్ఫుల్గా ఉంది. ఓకే, ఏదైతే మనకి ఇలా గ్రే కలర్ ఉంది ఇది ఇన్యాక్టివ్ లైన్ అనమాట. ఓకే, ఇట్ వోంట్ కన్సిడర్ ఎనీవేర్. బట్ మనకు ప్రోగ్రాము నీట్గా కనిపించాలి అంటే కనుక ఇలా రాసుకోవచ్చు. రైట్. ఓకే, సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే దిస్ ఇస్ ఆల్మోస్ట్ మనకి 9:30 అయిపోతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ I can pause the class and you can answer. Okay, we can continue tomorrow. Sir, చెప్పు. ఏమైనా టెక్స్ట్ రాస్తే ఏమొస్తుంది? నెంబర్స్ కాదు, టెక్స్ట్. డబుల్ కోట్స్ లో డబుల్ కోట్స్ లేకుండా ఏమైనా టెక్స్ట్ రాస్తే ఇట్ వోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసాం కదా, మనం ఏదన్నా రాసాము అంటే అది కన్సిడర్ చేయదు. టెక్స్ట్ని అయితే కన్సిడర్ చేయదు డబుల్ కోట్స్ లేకుండా. అంటే ఇది కన్సిడర్ చేసేది వేరేది ఉంటుంది, అది నేను చెప్తాను. బట్ ప్రస్తుతానికి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, టెక్స్ట్ ప్రింట్ చేయాలి అంటే కనుక డబుల్ కోట్స్ మధ్యలో పెట్టాలి. నంబర్స్ అంటే నంబర్స్ టెక్స్ట్లా డిస్ప్లే చేసేయాలంటే పెట్టేసుకోవచ్చు. కానీ ఒకవేళ క్యాలిక్యులేటెడ్గా ఏదన్నా, ఇది ఒక ఆపరేషన్ కదా, 10+20 అనేది ఒక ఆపరేషన్. బట్ మనకి డబుల్ కోట్స్లో పెడితే అది వేరేలా బిహేవ్ చేస్తుంది. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఆపరేట్ అవ్వాలి అంటే కనుక వితౌట్ డబుల్ కోట్స్ పెట్టుకోవచ్చు. బట్ టెక్స్ట్ కనుక డిస్ప్లే చేయాలి అంటే మనం కంపల్సరీ డబుల్ కోట్స్. ఎందుకు అంటే మీకు నెక్స్ట్ క్లాస్, రేపటి క్లాస్లో చెప్తాను. ఇట్ విల్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ రెఫరెన్స్ అనమాట. ఇగో అన్రిజాల్వ్డ్ రెఫరెన్స్ దిస్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని పెట్టేసాను అనుకో, ఇది రెఫరెన్స్ కింద. అంటే రెఫరెన్స్ ఏంటి అన్నది నేను చెప్తాను. బట్ మనం విడిగా టెక్స్ట్ పెట్టాలి అంటే కనుక ఇట్ వోంట్ యాక్సెప్ట్. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఓకే రైట్. అంటే ఇది జస్ట్ బేసిక్ క్లాసు, సో అందుకని ఇంట్రడక్షన్ జస్ట్ ఇంతవరకే ఉన్నది. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనం ఏంటంటే డైలీ క్లాసుల్లో ఏంటి అంటే కొంచెం అంటే అట్ ఎ టైం మొత్తం ప్రోగ్రామింగ్కి వెళ్ళిపోకుండా కొంచెం యాడ్ ఆన్ చేసుకుంటా చిన్న ప్రోగ్రాములు చేసుకుంటూ డిఫరెంట్ లాజికల్ ఆపరేషన్స్కి నెక్స్ట్ వెళ్ళొచ్చు. ఓకేనా, దిస్ ఇస్ ద బేసిక్ ఫస్ట్ టైం కాబట్టి. సో మీకు ప్రీ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా దిస్ ఈజ్ వాట్ ద బేసిక్ వాంటెడ్ టు షేర్. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇంకా డెప్త్కి వెళ్దాం. రైట్. అండ్ ఇది రికార్డెడ్ క్లాసే కాబట్టి మీరు సింటాక్స్లు గట్రా మళ్ళీ చూసుకోవచ్చు. అండ్ ఈ గ్రూప్లో నేను ఒక PDF అనేది మీకు పంపుతాను, విచ్ విల్ హ్యావ్ ద సిలబస్. ఓకే, సిలబస్ అండ్ ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఏమైతే రకాలు ఉన్నాయో అన్నీ ఉంటాయి. ఓకేనా. అండ్ మీరు సరదాగా ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ ప్రింట్తో సరదాగా ఆడుకోవాలంటే మీరు ఏదన్నా ఎక్స్పెరిమెంట్లు చేసుకోండి, యువర్ విష్. ఎందుకంటే బ్రాకెట్ ఇచ్చి లేకుండా ఏం ఎర్రర్ వస్తుంది ఇవన్నీ మీరు ట్రైఅవుట్ చేసుకోవాలి. ఏ క్లాస్కి ఆ క్లాస్కి మీరు టైం పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వైల్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ మనము అకాడమిక్ సబ్జెక్టులు డిఫరెంట్, ఈ ప్రోగ్రామింగ్ మనం నేర్చుకునేది డిఫరెంట్. అకాడమిక్ సబ్జెక్టులతో మనకి జాబ్ అనేది రాదు. ఓకే, ఎప్పుడు మార్కులు వస్తాయి అండ్ ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ వస్తుంది. హలో సార్. చెప్పు. హలో, వినిపిస్తుంది. ఇది సమ్ ఆఫ్ ఇట్లా ప్రింట్ ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేసి సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్ అంటే డైరెక్ట్ ఇస్తారు సార్. ఒక్క నిమిషం. ప్రింట్ ఇచ్చి బ్రాకెట్ లో సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 నెంబర్స్ అంటే డైరెక్ట్ ఆన్సర్ ఇస్తుందా? అలాగే ఇవ్వదు. ఇలాగేనా? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10. దీనికి సింటాక్స్ ఏమైనా ఉందా అంటే అది ఏంటంటే ఇది అలెక్సా కాదు కదా, మనం క్వశ్చన్ అడగగానే ఆన్సర్ ఇచ్చేయడానికి. ఓకే, దీనికి సెట్ ఆఫ్ అంటే దీనికి అంటే ఇలా రావాలి అంటే ఇలా బిహేవ్ చేయాలి అంటే ఏం చేయాలన్నది. ఎందుకంటే దీనికి ప్రింటింగ్ మాత్రమే తెలుసు, ఇంకా ఎక్స్ట్రా ఏం తెలియదు. ఓకే,
అలా అంటే మనం చాట్ జీపీటీలో ఏమనొచ్చు, గివ్ మీద సమ్ ఆఫ్ 10 నెంబర్స్ అన్నాం అనుకో, చాట్ జీపీటీలో ఇంటర్నల్ గా ఒక ప్రోగ్రామ్ రన్ అయ్యి మనకి ఆ డేటా అనేది ఇచ్చేస్తుంది. ఓకే, ఇందులో ఏం చేయాలన్నా మనమే రాయాలన్నమాట. ఓకే, అన్లెస్ డిఫాల్ట్ వాడిచ్చి తప్పితే ఏ క్యాలిక్యులేషన్ ఏం చేయాలన్నా వాడు జస్ట్ టూల్స్ లా ప్రొవైడ్ చేస్తారు. ప్రింట్ ఈజ్ ఎ టూల్, మనకి ప్రింట్ని ఎలా ఉపయోగించుకుంటాం, కానీ సమ్ ఆఫ్ 10 నెంబర్స్ డిస్ప్లే చేయాలి అన్నది మనం రాసుకొని దాన్ని మనం దీంట్లోకి ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. మనమే ఆ లాజిక్ బిల్డ్ చేసుకోవాలి. ఓకే, కొన్ని మన కస్టమ్ లాజిక్స్ మనమే బిల్డ్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరన్నా రాసి ఉన్నారనుకో ఆ ప్రోగ్రామ్ తీసుకున్నా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బట్ ఇది మనకి చాట్ జీపీటీ లాగా, అలెక్సా లాగా మనకి జస్ట్ మనం టెక్స్ట్ ఇచ్చేస్తే మనకి రిజల్ట్ అనేది ఇచ్చేది అనమాట. ఓకేనా, రైట్, మనం చేద్దాం, ఈ ప్రోగ్రాంలు అన్నీ చేద్దాం. ఓకే, అండ్ నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే అకాడమిక్ సబ్జెక్ట్ లాగా దీన్ని నేర్చుకోకండి, ఇది ప్యూర్ ప్రాక్టికల్గా నేర్చుకోండి. ఎందుకంటే మీకు గోయింగ్ ఫార్వర్డ్, ఇప్పుడు మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారా, బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉంటే కనుక మీరు ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి కానీ థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి కానీ ఇంటర్వ్యూ, మీకు క్యాంపస్ ఇంటర్వ్యూలు వాటిల్లో వీళ్ళు ప్రోగ్రామింగ్, మల్టిపుల్ లాజికల్ ప్రోగ్రామింగ్స్ ఇంటర్వ్యూలో అడుగుతారనమాట. సో వాళ్ళు ఏంటంటే అవి చెయ్యాలి అంటే కనుక మనకి ప్రాక్టికల్ నాలెడ్జే ఇంపార్టెంట్. ఎగ్జామ్ రాయడం వరకు అయితే జస్ట్ వాట్ ఈజ్ ప్రింట్, వాట్ ఈజ్ పైథాన్, వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ థియరిటికల్గా ఎంతైనా రాస్తాం. అలా కాకుండా మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ వచ్చేసింది అంటే కనుక వీ కెన్ రైట్ ఎనీ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సరే, సో ఈ రోజుకి ఈ క్లాస్ క్లోజ్ చేద్దాము. అండ్ రేపు మళ్ళీ 8:30కి. అండ్ డ్యూరేషన్ వచ్చేసి ఈ కోర్స్ది ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ 1 month, ఆర్ మన ఇంట్రెస్ట్ ఉండి ఇంకా చేద్దాము అంటే కనుక సో మోర్ దెన్ 1 month కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు, బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ కవర్డ్. ఓకేనా, రైట్. అండ్ మీకు ఎప్పుడైనా సరే ఏది అర్థం అవ్వకపోయినా సరే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ జస్ట్ మెసేజ్ మీ ఇన్ ద గ్రూప్. ఓకే, ఆర్ వాట్సాప్ కానీ గ్రూప్ కానీ చేయండి, ఐ విల్ అసిస్ట్ యూ. ఓకే, రైట్ దెన్. సో క్లోజ్ చేసేద్దామా ఈ రోజుకి. నేను థిరియాటికల్ది అంటే నోట్స్ అనేది నేను పీడిఎఫ్ మీకు గ్రూప్లోనే షేర్ చేస్తాను, యూ కెన్ డౌన్లోడ్. అండ్ ఇప్పుడు మనకి ఇది క్లాస్ క్లోజ్ చేయగానే వీడియో, ఈ రికార్డెడ్ది కూడా మనకి గ్రూప్లోనే అవైలబుల్ ఉంటుంది, మీకు వచ్చేస్తుంది ఒక 2-3 minutesలోనే. సో మీరు జస్ట్ డౌన్లోడ్ కొట్టేసుకుని మీ సిస్టమ్స్లో పెట్టుకోండి. ఓకే, మీరు ఏ కాన్సెప్ట్ దగ్గర ఏదైనా డౌట్ ఉంది అంటే కనుక, అంటే ఇప్పుడు ఇది అయితే సింపుల్ది, బట్ నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు రిఫర్ చేసుకోవచ్చు ఆ వీడియోని. ఓకే, రైట్, ఓకే, మరి బాయ్. ఇఫ్ నథింగ్ ఈస్ దేర్ వీ కెన్ క్లోజ్, వీ కెన్ కంటిన్యూ టుమారో. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్.